హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఇంత తొందరగా లేచి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పటి నుంచో దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నా. మిస్ అవుతుందండి ప్రతిసారి. అందుకే ఈసారి మిస్ అవ్వకుండా మార్నింగే లేచి రెడీ అవ్వి ర్యాపిడో బుక్ చేసుకుని స్టేషన్కి అయితే వచ్చేసి టికెట్ తీసేసుకున్నా అండి. ఇంకా మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ ట్రైన్ ఏమో వచ్చేసి లింగంపల్లి నుంచి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఇది ఎవ్రీడే మార్నింగ్ లింగంపల్లిలో 4:50కి స్టార్ట్ అవ్వి విజయవాడలో వచ్చేసరికి 10:30 10:40 అలా డ్రాప్ అయిపోద్దండి. చూసారు, ట్రైన్ అయితే ఎక్కేసా, ప్లేస్ కూడా సంపాదించేసానండి. ఇంక ఈ ట్రైన్ జర్నీలో నాకు బోర్ కొట్టకుండా ఈ పాపతో అయితే మంచి టైంపాస్ అయ్యిందండి. చూసారా ఎంత రష్ ఉందో, అమ్మో. ఇంకా మనం దిగాల్సిన స్టాప్ కూడా వచ్చేసిందండి, అదే విజయవాడ జంక్షన్ అండి. దిగడం అయితే దిగాం కానీ ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవండి. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఆటో మాట్లాడుకొని తల్లిగుడి వరకు అయితే వెళ్ళిపోయానండి. వీళ్ళు నాకు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. పాపం నాకు విజయవాడ కొత్త అనుకున్నారు. ఏం చేస్తాం, వాళ్ళకి ఇచ్చేసి ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నా అండి. వెళ్ళినా మంచిగా అయితే దర్శనం చేసుకున్నా. దర్శనం అయినాక ప్రశాంతంగా అనిపించిందండి. ఏ మాటకు ఆ మాటే కానండి, ఇంత ఎండలో కూడా ఇంతమంది జనం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారంటే చాలా గ్రేటేనండి. ఉంటానండి, బాయ్.